పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ క్లోజ్ అవ్వడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. సో భారత్లో కూడా ఈ ధరల పెరుగుదల నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచక తప్పలేదు అని చెప్పి కేంద్రం చెబుతోన్న పరిస్థితి. ఇప్పుడు ఉద్రిక్తతలు తగ్గాయి, హర్మూజ్ ఓపెన్ అయింది, అంతా కూల్గా ఉంది. సో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కి ప్రజెంట్ రేట్ వచ్చేసి $73 ఉంది సార్. అంటే బాగా తగ్గింది గతంతో పోల్చితే. ప్రజల నుంచి ఒక డిమాండ్ వినిపిస్తోంది సార్, మరి చమురు ధరలు తగ్గాయి కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరల్ని కూడా తగ్గించాలి అని చెప్పేసి. దీని మీద కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా స్పందించారు. ముడి చమురు ధరలు మరికొన్ని వారాల పాటు స్థిరంగా తక్కువ స్థాయిలో కొనసాగితే ఇంధన ధరల తగ్గింపును పరిశీలిస్తాము అంటూ ఉన్నారు తప్ప ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పట్లేదు సార్. ఏంటి సార్, తగ్గించాల్సిన అవసరం ఉందా, తగ్గించే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు హర్దీప్ పూరి వాదన ఏంటంటే ఇతర దేశాలతో పోల్చి చెప్తున్నాడు. లాస్ట్ 4 monthsలో 5% ఇండియాలో పెరిగితే ఫ్రాన్స్లో మీకు ఇంకా ఎక్కువ పెరిగింది. ఆయన చెప్పిన లెక్కలు మీకు జర్మనీలో ఎక్కువ పెరిగింది, మీకు ఇటలీలో ఇంకా ఎక్కువ పెరిగింది. ఇప్పుడు జర్మనీలో 19.05% పెరిగింది. అలాగే ఇటలీలో మీకు 18.39% పెరిగింది. సో ఇలా లెక్కలు చెప్తున్నాడు. ఫ్రాన్స్లో పెరిగింది, ఇటలీలో పెరిగింది, జర్మనీలో పెరిగింది, పాకిస్తాన్లో అయితే 40% పెరిగింది, మీకు శ్రీలంకలో 20% పెరిగింది, నేపాల్ బంగ్లాదేశ్లో కూడా 37-40% దాకా పెరిగింది కదా. ఇది వాదన. సో కానీ మరి ఈ ప్రతి తగినప్పుడు మరి ఆ రేటు చెప్పారా? ఇదే కంపారిజన్ ప్రతిసారి ఇచ్చారా? అయినా ఒక ఎకానమీకి మరో ఎకానమీకి కంపారిజన్ ఎప్పుడూ కరెక్ట్ కాదు. సో అందువల్ల ఇది ఒక ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అతనిది. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ ప్రైసెస్ ఇప్పుడు తగిన మాట నిజమే. ఎందుకంటే ఇప్పుడు మీకు జూన్ 2026లో మీకు మొదలు ఏప్రిల్ 2026 తీసుకుందాం. అంటే పీక్ ఆఫ్ ద వార్లో గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ ధర $114.48 per barrel. 114 పైగా ఉండే $114.48 per barrel. ఇది జూన్ 20th నాటికి, జూన్ 20వ తారీఖు నాటికి $86 పడిపోయింది. సో ఇట్ హస్ కమ్ డౌన్ టు $86. సో తర్వాత మీకు ఇది జూన్ 20 తర్వాత వితిన్ 1 week $83 పడిపోయింది. ఇప్పుడు జూలై ఫస్ట్ ఫ్యూ డేస్లోనే $67.72 పడిపోయింది. మరి 73 అన్నారు. ఆ ఫిగర్ ఏ పీరియడో తెలియదు, నేను చెప్పలేను. సో జూలై ఫస్ట్ ఫ్యూ డేస్లోనే ఎవరేజ్ ప్రైస్ $67.72 పడి, జూన్ మొత్తానికి ఎవరేజ్ ప్రైస్ $83.31 per barrel జూన్ మొత్తానికి. ఏప్రిల్లో నేను చెప్పాను మీకు 114.48. ఫిబ్రవరి 28న వార్ స్టార్ట్ అయింది, అప్పటికి అరౌండ్ $70 ఉంటాయి. అంటే చాలా క్లియర్గా ప్రీ వార్ పీరియడ్కు పడిపోయినాయి. మరి వార్ టైంలో పెంచిన ధరల సంగతి ఏంటి అని అడుగుతున్నారు. అడిగితే ఆయన వాదన ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వ వాదన అంటే, ఒకటి ఇతర దేశాలతో పోల్చి మన భారతదేశంలోనే తక్కువ పెరిగాయి. ఇక్కడ పెట్రోల్ ₹7 పైన పెరిగింది, డీజిల్ ₹8 పైన పెరిగింది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్లో ఇంకెక్కువ పెరిగింది అనేది ఒక వాదన. రెండో వాదన ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మనము వినియోగదారుడు వాడుతున్న పెట్రోలు చాలా హై ప్రైస్లో కొన్న క్రూడ్ ప్రాసెస్ చేస్తే వచ్చింది అట లెక్క. అది అంటే $114.48 $100 పైన ఉన్నప్పుడు కొన్నది ఇప్పుడు అమ్ముతున్నారు. అందువల్ల ఇప్పుడు కొన్నది అమ్మాలంటే ఇంకో 75 days 90 days పడుతుంది. అంటే అది కొని మనకు వచ్చి దాన్ని రిఫైన్ చేసి ప్రాసెసింగ్ చేసి కన్జ్యూమర్ ప్రొడక్ట్గా మన దగ్గర రావాలంటే టైం పడుతుంది. కనుక ఇదే రకంగా తగ్గి ఉంటే ఫ్యూచర్లో తగ్గిస్తామన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు కదా, మరి చాలా తక్కువ ధరలు ఉన్న రోజులు కూడా ఉన్నాయి కదా, మరి వాటి బెనిఫిట్ కన్జ్యూమర్కి ఇచ్చారా? 2014లో నేను చాలాసార్లు చెప్పాను లెక్క. 2014లో గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ $108 per barrel ఉంటాయి. అప్పుడు పెట్రోలు $60-70 కరెక్ట్ లేకుండే. ఇవాళ మరి మీరు చెప్తున్న లెక్కల ప్రకారం $70 పడిపోయింది కదా. మరి $108 per barrel ఉన్నప్పుడు ₹70 లోపలే పెట్రోల్ ఎట్లా దొరికింది? ఇప్పుడు $70 per barrel ఉంటే $100 పైన ఎందుకున్నది?
ఈ ఆన్సర్ మాత్రం అది ఇప్పుడు ఇవ్వడు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. సో మీకు 2014 నుంచి 2026 మార్చ్ వరకు నీకు ఆల్వేస్ ఇట్ వాజ్ బిలో $100. మధ్యలో ఉక్రెయిన్ వార్ అప్పుడు 2020లో కాస్త పెరిగినా ఓవరాల్గా ఫర్ ద ఆల్మోస్ట్ ద ఎంటైర్ పీరియడ్ $100 లోపలే ఉండే. మరి 2014లో మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఉన్న పెట్రోల్ ధర ఎప్పుడైనా ఉందా? సో ఇంత భారీగా పెరిగింది కదా. అంటే దీనికి అర్థం ఏంటి అంటే ప్రపంచ చమురు మార్కెట్లో ధరలు పడిపోతే ప్రభుత్వం పన్నులు పెంచి ఆ బెనిఫిట్ కన్స్యూమర్కి రాకుండా ప్రభుత్వమే తీసేసుకుంటుంది. కానీ పెరిగినప్పుడు మాత్రం తెలివిగా అది ప్రజలపైన నెట్టుతున్నారు. ఇది పూర్తి స్థాయిలో మేము నెట్టలేదు అన్నది వాదన. ప్రదీప్ పూరి వాదన ఏంటంటే ఈ పీరియడ్లో, ఈ వార్ పీరియడ్లో పెరిగిన ధర వల్ల $74,772 $74,772 నియర్లీ $75,000 అండర్ రికవరీస్ ఉన్నాయని. ఇది చాలా డేంజరస్ వర్డ్. లాస్ అన్నది దాన్ని అండర్ రికవరీ అంటారు. సో లాసర్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అండర్ రికవరీస్. నష్టాలు కావవి. అంటే ఒకసారి ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు లాభం ఎక్కువ ఉంటుంది, ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉంటుంది. ఓవరాల్గా చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ 4 పీరియడ్, ఈ 4 ఇయర్ పీరియడ్, ఈ 3 మంత్ పీరియడే, ఈ 4 మంత్ పీరియడే చూసి అండర్ రికవరీ $74,770 $75,000 ఉన్నాయి కదా. ఆ $75,000 కోట్ల వినియోగదారు నుంచి లాగేంత వరకు మేము ధరలు తగ్గించబట్టున్నారు. అయ్యా మరి ఓవరాల్గా మీకు ఈ లాస్ట్ 12 ఏళ్ళు అండర్ రికవరీ చెప్పు నాకు. ఈ 12 ఏళ్ళే చెప్పాలి కదా అండర్ రికవరీ ఉందో ఓవర్ రికవరీ ఉందో తెలుస్తుంది కదా. మీరు ఒక 3 నెలలకి ఎందుకు ఇస్తున్నారు పీరియడ్? అంతకుముందు 10 రోజులు మీకు 12 ఏళ్ల పీరియడ్లో నిజంగానే ప్రపంచ మార్కెట్ ధర ఎంత ఉండే, మీరు ఎంత కమ్మారు, ఓఎంసీస్ రికవరీస్, అండర్ రికవరీయా, ఓవర్ రికవరీ, లాభాలా, నష్టాలా, ప్రభుత్వం పన్నుల ధర ఎంత వసూలు చేసింది, అందులో కేంద్ర ప్రభుత్వం ఎంత తీసుకుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఇచ్చింది, ఈ లెక్కలన్నీ చెప్పమనంటే ఒక్కసారి దానికి ఆన్సర్ చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ లెక్కల ప్రకారం ఏప్రిల్లో $114.48 per barrel, మీకు జూన్ 20th నాటికి $86.8, అరౌండ్ $86 per barrel, జూన్ మాసం మొత్తానికి $83.31 per barrel, ఇప్పుడు అరౌండ్ $67.72 per barrel ఈ ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ జులై. ఇది పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే క్లియర్గా ప్రీ వార్ పీరియడ్కి వచ్చేసింది. అయినా ఎందుకు ధరలు ఎక్కువగా ఉన్నాయనే ప్రశ్నకు కన్విన్సింగ్ ఆన్సర్ లేదు. సో ఇది అంతకు ముందు ప్రాసెస్ చేసిన క్రూడు మరి చాలా తక్కువ కొన్నప్పుడు క్రూడ్ ప్రాసెస్ చేసినప్పుడు తగ్గించారా? మీరు ఒకప్పుడు $50 $20 పడిపోయేది. $25 per barrel పడిపోయిన రోజుల్లో ఆ క్రూడ్ ప్రాసెసింగ్ చేసినప్పుడు కన్స్యూమర్ బెనిఫిట్ ఇచ్చారా? $50 per barrel క్రూడ్ ప్రాసెసింగ్ చేసిన బెనిఫిట్ ఇచ్చారా? అందువల్ల ప్రపంచ మార్కెట్లో తగ్గినప్పుడు బెనిఫిట్ ఇవ్వరు, ప్రపంచ మార్కెట్లో పెరిగినప్పుడు మాత్రం భారం మోపుతారు. రష్యన్ ఆయిల్ చీప్గా కొన్నాం కదా, మరి ఆ బెనిఫిట్ మీరు కన్స్యూమర్కి ఇచ్చారా? ఇరాన్ ఆయిల్ చీప్గా కొన్నాం కదా, ఆ బెనిఫిట్ మీరు కన్స్యూమర్కి ఇచ్చారా? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల మీరు రష్యన్ ఆయిల్ కొన్నందుకు ట్రంప్ మన పైన విపరీతంగా కారం మిరియాలు నూరాడు కదా. ఆ రష్యన్ ఆయిల్ కొన్నందుకు లాభపడింది రిలయన్స్ కంపెనీ అని అమెరికా కూడా చెప్పాడు కదా. మన ఇండియన్ కన్స్యూమర్కి ఎందుకు బెనిఫిట్ ఇలా రష్యన్ ఆయిల్ కొన్నప్పుడు? రిలయన్స్తో పాటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ప్రభుత్వ కంపెనీలు కూడా ఉన్నాయి కదా. మరి రష్యా నుంచి చీప్ ఆయిల్ ఏ స్థాయికి వచ్చింది? బిఫోర్ ఉక్రెయిన్ వార్ రష్యా నుంచి మన ఆయిల్ ఇప్పుడు 1%, ఇవాళ 40-50% చేరింది మధ్యన. మరి అంత చీప్గా నీకు రష్యన్ ఆయిల్ వస్తుంటే ఆ బెనిఫిట్ నువ్వు కన్స్యూమర్కి ఇచ్చావా? సో అందువల్ల ఈ మోసాలు కరెక్ట్ కాదు. మీరు ఉన్నది చెప్పండి. నిజాయితీగా లిబరలైజేషన్ ఫాలో అయితే నిజాయితీగా ఫాలో అవ్వండి. ప్రపంచ మార్కెట్లో ధర పెరిగినప్పుడు పెంచండి, తగ్గినప్పుడు తగ్గించండి. తగ్గినప్పుడు ఏమో తగ్గరు, పెరిగినప్పుడు మాత్రమే పెంచుతారు. ఇది ఎక్కడ పొలిటికల్ ఎకానమీ అండి? బంగారం దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో మరిన్ని మార్పులు చేసి మరింత అట్రాక్టివ్గా మార్చే యోచన చేస్తోంది. గతంలో కూడా ఈ స్కీమ్ను తీసుకొచ్చారు, కానీ ప్రజల నుంచి పెద్ద ఆదరణ దక్కలేదు. కారణం పెద్దగా అవగాహన లేకపోవడం. సార్, భారత్లో ప్రజల దగ్గర అలాగే దేవాలయాల దగ్గర ఉన్న ఆర్నమెంటల్ బంగారం 50,000 టన్నుల వరకు ఉంటుంది అనేది ఒక అంచనా సార్. అసలు ఏంటి సార్ ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్? ఏ విధంగా ఇది ప్రజలకు
అలాగే దేశానికి ఉపయోగకరం? ఈ స్కీమ్లో ఎటువంటి మార్పులు అవసరం? మీ 50,000 టన్నుల దాని సోర్స్ ఏం చెప్పారు నాకేం తెలియదు. మీరు ఏదో గాలిలో చెప్తే నేను ఎట్లా చెప్పాలి సార్ సోర్స్ అథెంటిక్ సోర్స్ ఉండాలి సార్. దేశీయంగా కుటుంబాల వద్ద 25,000 నుంచి 50,000 టన్నుల బంగారం ఉంటుందని ఒక పత్రికలో వచ్చిందని సోర్స్ గా చేసుకున్నారు. పత్రిక కాదు సోర్స్. ఇప్పుడు నేను మీకు పెట్రోలియం డేటా చెప్పాను, డైరెక్ట్ గా పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్ వాళ్ళ డేటా చెప్పాను. సో దేశ్ ఇస్ ద అథెంటిక్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం ప్లానింగ్ ఎనాలిసిస్ వాళ్ళ డేటా ప్రకారం గ్లోబల్ ఆయిల్ ప్రైస్ ఎంత ఉందో చెప్పాను. అందువల్ల ఏదో పత్రికల్లో ఎక్కడో ఏదో వస్తుంది కాన్సెప్ట్ నాకు కాదు. మీకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం దేశ్ ఇస్ ద అథెంటిక్ బాడీ. ఈవెన్ మన ప్రభుత్వ సంస్థ లెక్కల ప్రకారం కూడా అంచనా కరెక్ట్గా ఎవరికి తెలియదు ఎంత గోల్డ్ ఉంది అనేది. ఇక్కడ ఎవరైనా ఇళ్ళకి పోయి తొంగి చూసి మన లాకర్లో ఓపెన్ చేసి చూడరు కదా. 25,000 to 30,000 టన్స్ గోల్డ్ మన దగ్గర ఉందని మీకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థల అంచనా కూడా అదే. సో అరౌండ్ 25,000 to 30,000 టన్స్. సో ఇట్స్ అ వెరీ హ్యూజ్. 30,000 టన్స్ కూడా మామూలు కాదు. సో ఇందులో మీకు మీరు అన్నట్టు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ 2015 నుంచి 2025 వరకు 10 ఏళ్ల పాటు అమల్లో ఉంది. కానీ మీరు చెప్పినట్లు ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల ఫెయిల్ కాలే. అదొక కారణమే కావచ్చు, అది ముఖ్యమైన కారణం కాదు. ముఖ్యమైన కారణం ఫెయిల్ కావటానికి ఒకటి, ఈ టైంలో గోల్డ్ ప్రైసెస్ విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే ఏంటో మనకు అర్థం కావాలి. ప్రజలు తమ దగ్గర ఉన్న బంగారం నగలు కానీ, బార్లు కానీ, కాయిన్స్ కానీ, ఏదైనా కానీ మీరు బ్యాంకుకి ఇస్తే బ్యాంకు దాన్ని 2% ఇంట్రెస్ట్ ఇస్తుంది. సో ఆ బ్యాంక్ ఏం చేస్తుంది, దాన్ని కరిగించి బ్యాంక్ మార్కెట్లో సర్క్యులేషన్లో పెడుతుంది. మళ్ళీ మీరు కావాలన్నప్పుడు మీకు దాని ఈక్వల్ గోల్డ్ అయినా ఇస్తుంది, లేదా గోల్డ్ ప్రైస్కి కావాల్సిన రూపీస్ అయినా ఇస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఉదాహరణకు 10 తులాల మీ నగలు తీసుకుపోయి మీరు బ్యాంకులో పెడతారు. బ్యాంక్ ఏం చేస్తుంది, ఆ నెక్లెస్లో బంగారం ఎంతో లెక్క కట్టి ఆ బంగారానికి 2% ఇస్తుంది. మళ్ళీ మీరు కావాలన్నప్పుడు మీకు ఈక్వలెంట్ మీరు ఎంత గోల్డ్ అయితే బ్యాంక్ ఇచ్చారో అంతే గోల్డ్ అయినా ఇస్తారు, ఆ గోల్డ్ సమానమైన రూపాయలైనా ఇస్తారు. ఈ లోపల ఎవ్రీ ఇయర్ నీకు ఇంత కొంత మినిమం ఐ థింక్ 2% ఉన్నట్టు మినిమం ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇంట్లో పెట్టుకున్నా, మన బ్యాంక్ లాకర్లో పెట్టుకున్నా మన బంగారం మీద 9 పైసలు ఆదాయం ఉండదు. బంగారం ధర పెరిగితే లాభమే తప్ప రెగ్యులర్గా లాభం ఉండదు. కానీ మీరు ఉదాహరణకు ఇల్లు కొంటారు, రెంట్కి ఇచ్చుకుంటారు అనుకోండి, మీరు ఆ ఇల్లు మీద వాల్యూ పెరుగుతుంది, రెంటల్ వాల్యూ కూడా మీకు ఆ లాభం వస్తుంది. మీరు బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారనుకోండి, మినిమం మీకు వడ్డీ వస్తుంది. లేదు మీరు స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారనుకోండి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఎంతో కొంత ఎవరైనా 10-12% అన్న వస్తుంది, ఎంతో భయంకరమైన స్టాక్ మార్కెట్ క్రాష్ ఉంటే తప్ప. కానీ గోల్డ్ నీ దగ్గర ఉన్నదనుకోండి, ఇంట్లో పెట్టుకున్నా లాకర్లో పెట్టుకున్నా ఏమీ ఆదాయం ఉండదు, ఐడియల్గా ఉంటుంది. సో ఈ ఐడియల్గా ఉండడం ఎందుకు, నేనేం వాడతలేను కదా గోల్డ్, ఏదో సెక్యూరిటీ కొరకు పెట్టుకున్నా, సంతృప్తి కొరకు పెట్టుకున్నా కదా, అదే బ్యాంకుకి ఇచ్చేస్తే బ్యాంక్ వాడు నెల వడ్డీ ఇచ్చే, మళ్ళీ నేను ఎప్పుడు కావాలన్నప్పుడు గోల్డ్ ఇచ్చే, నష్టం ఏంటి అనే భావనతో ప్రజలు పెద్ద ఎత్తున తమ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొచ్చి బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారన్నది గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ నమ్మకం. కానీ జరిగింది ఏంటి, మన దేశంలో సుమారు 25,000 నుంచి 30,000 టన్నుల గోల్డ్ భారతీయుల దగ్గర ఉంటే, కుటుంబాల దగ్గర మీకు ఐ థింక్ 10 ఏళ్లలో 38 టన్స్ వచ్చి ఉంటుంది. నెగ్లిజిబుల్ 10 ఏళ్ళలో వచ్చింది. మరి ఎందుకు ఇంత నెగ్లిజిబుల్గా వచ్చింది గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్? ఇప్పుడు మళ్ళీ వస్తున్న గ్యారంటీ ఏంటంటే అప్పుడు కారణాలు ఉన్నాయి దానికి. మొదటి కారణం ఏంటంటే మీకు ఇది మెల్ట్ చేస్తారు. అంటే బంగారం ఇప్పుడు మీకు తాతలుగా అమ్మమ్మల నుంచి, నానమ్మల నుంచి, తల్లుల నుంచి ఒక ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్గా గోల్డ్ వస్తుంది. ఇప్పుడు ఆ నగ అదొక సింబల్, మా అమ్మ ఇచ్చింది నాకు ఈ బంగారం నగ, మా అత్తమ్మ ఇచ్చింది ఈ బంగారం నగ. సో ఆ సాటిస్ఫాక్షన్, ఈ గాజులు మా అత్తమ్మ వాడింది అని వాడుతుంటారు. ఇప్పుడు ఒక్కసారి బ్యాంకులో డిపాజిట్ చేస్తే బ్యాంకు దాన్ని మెల్ట్ చేస్తుంది. మెల్ట్ చేయకుండా బ్యాంకు పట్టి ఉంచుకుంటుంది, బ్యాంక్ ఏమొస్తుంది లాభం? మెల్ట్ చేసి మార్కెట్లో సర్క్యులేట్ చేస్తేనే కదా. సో మెల్ట్ చేయడానికి
కుటుంబాలు ఒప్పుకోవు. దానికి గోల్డ్ వాల్యూ సేమ్ ఉన్నా గోల్డ్కు కేవలం ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లోనే చూడరు, కల్చరల్ యాంగిల్లో కూడా చూస్తారు. కనుక ఇది మా అత్తమ్మ వాడుకున్న గాజులు పోతూ పోతూ నాకు ఇచ్చింది అన్న తృప్తి, ఇది మా అమ్మ నగ మా అమ్మ వాడి నాకు పోతూ ఇచ్చింది అనే తృప్తి, మా అమ్మమ్మ ఇచ్చింది, మా నాన్నమ్మ ఇచ్చింది, నా పెళ్ళప్పుడు మా తల్లిదండ్రులు ఇచ్చారు. ఈ కల్చరల్ సెంటిమెంట్ రీత్యా ఆ నగ లాకర్లో ఉన్నా ఇంట్లో ఉన్నా 2 నెలలకోసారి 3 నెలలకోసారి వేసుకున్నా కూడా దాన్ని తీసుకొచ్చి బ్యాంకులో డిపాజిట్ చేస్తే దాని రూపం మారిపోతుంది. నువ్వు మళ్ళీ కావాలనుకుని వచ్చింది తీసుకునేటప్పుడు ఆ నగ రూపం ఉండదు, అది మెల్ట్ అయిన గోల్డ్ రూపంలోనే ఉంటుంది, లేదంటే రూపీస్లోనే ఉంటుంది. అంటే ఒక రకంగా బంగారాన్ని అప్పుడు అమ్ముకొని ఇప్పుడు కొన్నట్టు లెక్క, రేటు సేమ్ అంతే తప్ప అప్పుడు అమ్ముకొని ఇప్పుడు కొన్నట్టు లెక్క. దీనికి భారత ప్రజలు అంగీకరించలేదు, ఎందుకంటే ప్రజలు ఇన్వెస్ట్మెంట్గా చూడలేదు, దీన్ని కల్చరల్ సింబల్గా చూశారు. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే ఒక్కసారి గోల్డ్ డిపాజిట్ చేస్తే ఇప్పుడు నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ గోల్డ్ సంపాదించడానికి నీకు నోన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందా? నీ ఇన్కమ్ నెలకు 25,000 జీతం, నీ దగ్గర 100 తులాల గోల్డ్ ఉందనుకోండి, వెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేసావనుకోండి, భయం ఉంటుందా? ఉండదు. ఈ 100 తులాల గోల్డ్ ఎక్కడైనా అడుగుతాను నన్ను అని. 25,000 అవసరం లేదు, 1,00,000 రూపాయలు 2 లక్షల జీతం ఉన్నవాడు కూడా భయపడతాడు. నాకు మరి గోల్డ్ నా దగ్గర ఉంది అని ఇప్పుడేమో ఎవరికి తెలియదు, నేను చెప్పుకుంటే తప్ప ఎవరికి తెలియదు. సో ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాడు వచ్చి పర్సనల్గా ఇంట్లో ఉన్న గోల్డ్ ఎంత అనేది వెరిఫై చేయరు, వెరిఫై చేసినా ఏమీ చేయలేరు. ఎందుకంటే ఒక మినిమం వరకు పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు, మినిమం దాటి ఉంటేనే ఐటీ వాళ్ళు పట్టుకుంటారు. మనకు 90% మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ 99%కు మినిమం మించి ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్లను దాటేమి ఉండదు. సో అందువల్ల మీకు కిలో బంగారం ఉన్నా కూడా మా నాన్నమ్మ నుంచి వచ్చింది, మా తాతమ్మ నుంచి వచ్చింది, ప్రూఫ్ ఏంటి? దాన్ని మార్చుకుంటూ వచ్చాము. సో ఇది ఫ్యామిలీ గోల్డ్ అనే దానికి లెక్క ఉండదు, ఎవరు అడగరు. దీనికి ఆదాయ పని లెక్కలు చెప్పేట్టు అన్నారు, ఈ బంగారానికి ఎన్నికలు వచ్చింది సంపాదన ఉందా అని అడగరు. కానీ ద మూమెంట్ యూ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్ అది అకౌంటబుల్ అయింది. సో మన దేశంలో ట్యాక్స్ అకౌంటబిలిటీకి రావడానికి చాలామంది అంగీకరించరు, ట్యాక్స్ స్క్రూటినీకి రారు. కానీ నార్మల్గా అయితే నీ దగ్గర ఏమున్నా ట్యాక్స్ వాళ్ళకి చెప్పాలి, కానీ చెప్పరు. సో ఇది రెండవ భయం, అంటే ట్యాక్స్ వాళ్ళకి ఎక్కడ తెలుస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా పట్టుకుంటారు అనేటువంటిది. తన దగ్గరున్న ఆస్తి అయిన బంగారాన్ని బయటికి చెప్పడం ఇష్టం ఉండక బ్యాంకులో డిపాజిట్ చేయాలి, అది రెండవ కారణం. మూడో కారణం ఏంటి? ప్రభుత్వానికి కూడా లాస్ అయింది, అందుకే 2025 తర్వాత డిస్కంటిన్యూషన్. ప్రభుత్వానికి ఎందుకు లాస్ అయింది? బంగారం ధర గతంలో చాలా స్టేబుల్గా ఉండేది, ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు మీకు 2024లో 28% పెరిగింది, 2025లో 65% పెరిగింది, 2026 ఫస్ట్ 3 monthsలోనే 10% పెరిగింది. ఇప్పుడు మరి బ్యాంక్ వాడి పని ఏంటి? బ్యాంక్ వాడు 2023లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద కొని వాడు మార్కెట్లో సర్క్యులేట్ చేసి పడేశాడు. ఇప్పుడు 2026లో మళ్ళీ గోల్డ్ కావాలంటే ఇవ్వాలంటే అప్పటి రేటుకు 100% పైన కట్టివ్వాలి. సో బ్యాంక్స్కు ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ హైలీ వోలటైల్ గోల్డ్ ప్రైసెస్ వల్ల భారీగా బంగారం ధర పెరగడం వల్ల ఇది లాస్గా మారిపోయింది. థర్డ్ రీజన్ బ్యాంకులు. ఫోర్త్ రీజన్ ఏంటంటే బ్యాంకులకు దీంట్లో పెద్ద ప్రాఫిట్ లేదు. సో దీంట్లో పెద్ద ప్రాఫిట్ మార్జిన్ లేకపోవడంలో వాళ్ళు ఆసక్తి కూడా చూపలేదు. ఈ 4 ప్రధానమైన కారణాలు. అది వదిలేసి మీరు అవగాహన లేకపోవడం వల్లనే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఫెయిల్ అయిందని నిజం కాదు. ఈ 4 కారణాలతో పాటు అవగాహన లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. కానీ ఎంత అవగాహన లేకపోయినా దేశంలో 25,000 టన్నుల నుంచి 30,000 టన్నుల గోల్డ్ ఉంటే 38 టన్నులు ఎందుకు వస్తుంది మార్కెట్లోకి? అవగాహన లేకపోయినా. సో అందువల్ల ఇప్పుడు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ రీవ్యాంప్ చేయాలి అన్నది టార్గెట్. ఎంత తీసుకురావాలంటే కనీసం మార్కెట్లో ఉన్న గోల్డ్లో ఒక 5%, అంటే కుటుంబాల వద్ద ఉన్న గోల్డ్లో ఒక 5% ఈ మానిటైజేషన్ స్కీమ్ ద్వారా బయటికి తీసుకురావాలి అని. 5% తీసుకొస్తే ఎంత అవుతుంది? ఇప్పుడు 25,000 టన్నుల గోల్డ్ ఉందనుకోండి, 1250 టన్స్ వస్తుంది. 30,000 టన్నుల గోల్డ్ అనుకో, 1,500 టన్నుల గోల్డ్ వస్తుంది. సో ఇది మన దేశం ఇక గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. అంటే ఇవాళ గోల్డ్ డిమాండ్కు తగినంతగా మార్కెట్లో రీసైకిల్ గోల్డ్ వస్తుంది. దీన్ని రీసైకిల్ గోల్డ్ అంటారు.
అంటే ఇంటర్నల్గానే రీసైకిల్ గోల్డ్ వస్తుంది. అంటే మన దేశంలో ఉన్న కుటుంబాల వద్ద ఉన్న బంగారంలో కేవలం 5% దిగుమతి మన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ద్వారా బయటికి తీసుకొస్తే ఇక ఇండియా $1 కూడా గోల్డ్ ఇంపోర్ట్స్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ గోల్డ్ మీకు పెట్రోల్తో పోటీ పడుతుంది. డాలర్లు ఖర్చు పెట్టిన వాళ్ళు దేశంలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగటానికి కారణమవుతుంది. ఇప్పుడు ఒక 5% గోల్డ్, ఒక 1250 టన్నుల గోల్డ్ కనుక ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ద్వారా తీసుకురాగలిగితే $90 బిలియన్, 9,000 కోట్ల డాలర్ల మేరకు బంగారం సప్లై పెరుగుతుంది. దానివల్ల మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో అందువల్ల దేశ ఫారిన్ ఎక్స్చేంజ్కి ప్రమాదం లేదు. ప్రధానమంత్రి కోరినట్టు ఏడాది దాకా బంగారం కొనడం వాయిదా వేయాల్సిన అవసరమే లేదు. కొనేవాడు కొంటుంటాడు, అమ్మేవాడు అమ్ముతూ ఉంటాడు. అందువల్ల ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ రీవ్యాంప్ చేసి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయండి అని. మరి రీవ్యాంప్ చేసినప్పుడు గతంలో ఫెయిల్ అయిన వాటికి వచ్చిన సమస్యలు మళ్ళీ వస్తాయి కదా. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కేవలం బ్యాంకులే కాదు, ప్రతి జ్యువెలరీ, కొన్ని రికగ్నైజ్డ్ జ్యువెలరీ షాప్స్ కూడా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద గోల్డ్ను డిపాజిట్ చేసుకోవటానికి అనుమతించాలి అన్నది. ఆల్ ఇండియా బులియన్ అండ్ గోల్డ్ స్మిత్ అసోసియేషన్, జ్యువెలరీస్ అసోసియేషన్లు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు ఇదే చెప్పారు. ప్రధానమంత్రి ఏడాది పాటు గోల్డ్ కొనొద్దనడంతో దేశంలో పెద్ద ఎత్తున బంగారం వ్యాపారంలో కలకలం మొదలైంది, గోల్డ్ స్మిత్లో కలకలం మొదలైంది. ఈ గోల్డ్ రిఫైనింగ్, గోల్డ్ మేకింగ్, ఆర్నమెంట్ మేకింగ్, గోల్డ్ ఆర్నమెంట్స్ షాపులు, గోల్డ్ స్మిత్లు, వీళ్ళందరూ కొన్ని లక్షల మంది ఉపాధి దెబ్బతింది. అందువల్ల వాళ్ళ ఉపాధి దెబ్బతినకుండా దేశానికి ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ రాకుండా ఉండేందుకు మార్గము ఇంపోర్ట్ చేసుకోకుండానే గోల్డ్ డిమాండ్ను తట్టుకోవడము. అందుకొరకు ఈ మానిటైజేషన్ స్కీమ్ని ఇంట్రొడ్యూస్ చేయండి. ఆల్ ఇండియా గోల్డ్ స్మిత్ అసోసియేషన్, ఆల్ ఇండియా బులియన్ ట్రేడర్స్ అండ్ జ్యువెలరీ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. అందుకే ఈ త్వరలో ఈ 1-2 వీక్స్లోనే రివాంప్డ్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ను మోడీ ప్రభుత్వం ప్రారంభించబోతుంది అని వార్తలు వస్తున్నాయి. మరి ఆ సమస్య గతంలో 10 ఏళ్ల పాటు ఉన్న సమస్య మళ్ళీ రాదా? అందుకొరకు ఇప్పుడు సజెషన్ ఏమొస్తుంది, లాస్ట్ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. కానీ కేవలం బ్యాంకులే కాదు, జ్యువెలరీ షాపులు కూడా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో భాగం చేయాలి వాళ్ళనుకున్నాను. దానివల్ల ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. బ్యాంకులకున్న ఇతర రకాల పన్నుల రీత్యా ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్కి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు జ్యువెలరీ వాళ్ళకి ఇదే పని కనుక వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. అది మొదటిది. రెండవది, గోల్డ్ డిపాజిట్ చేసినప్పుడు ఏ ప్రశ్నలో అడగకుండా మినిమం గోల్డ్ వరకు, మినిమం అంటే 5 తులాల 10 తులాలు కాదు, కిలో గోల్డ్ 2 కిలోల గోల్డ్ పెడతారు. అక్కడి వరకు ఎవరు ఏ ప్రశ్న అడగరు. ఈ గోల్డ్ ఎలా వచ్చింది? ఇప్పుడు వాలంటరీ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్కమ్, వాలంటరీ డిస్క్లోజర్ ఆఫ్ వెల్త్ స్కీమ్స్ వచ్చాయి గతంలో. నీకు వాటికి ఏ లెక్కలు అడగరు. అందువల్ల గోల్డ్ డిపాజిట్ చేసేటప్పుడు ఈ గోల్డ్ నీకు ఎలా వచ్చింది అని అడగకూడదు. ఇది ఒక సజెషన్. మరి ప్రభుత్వం అంగీకరిస్తూ లేదు. ద మూమెంట్ ఈ గోల్డ్ ఎలా వచ్చింది అని అడుగుతున్నారు అనుకోండి, ఎవరు తీసుకుపోయి గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో గోల్డ్ పెట్టరు. ఇక మూడవది, మరి గోల్డ్ మన దగ్గర కల్చరల్ సింబల్ కదా, మరి గోల్డ్ ఇలా తన ఇంటి నగలు తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేస్తే వాళ్ళు మెల్ట్ చేసేస్తారు కదా అనే భయం ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో ధోరణి ఏమవుతుందంటే గోల్డ్ను ఇన్వెస్ట్మెంట్ కొరకు కొనడం పెరుగుతుంది. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా, భారతదేశ చరిత్రలో మొదటిసారిగా జనవరి-మార్చ్ 2026 పీరియడ్లో ఇన్వెస్ట్మెంట్ కొరకు గోల్డ్ కొన్న వాళ్ళు ఎక్కువ, జ్యువెలరీ కనుక కొన్న వాళ్ళు. మీకు ఉదాహరణకు చెప్తాను, ఈ 3 monthsలో 82 tons ఆఫ్ గోల్డ్, 82 tons ఆఫ్ గోల్డ్ కేవలం ఇన్వెస్ట్మెంట్ కొరకు కొన్నారు. జ్యువెలరీ రూపంలో 66 tons కొంటే ఇన్వెస్ట్మెంట్ కొరకు 82 tons కొన్నారు. ఇన్వెస్ట్మెంట్ కొరకు అంటే లాభం వచ్చినప్పుడు అమ్ముకోవాలని. ఇయర్ అండ్ ఇయర్ సేల్స్ చూస్తే ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ 54% పెరిగింది. మీకు జ్యువెలరీ డిమాండ్ 19% తగ్గింది. గోల్డ్ ఈక్విటీ ఫండ్ స్టాక్ మార్కెట్లో పేపర్ గోల్డ్ ఈక్విటీ ట్రేడెడ్ ఫండ్ ఈటీఎఫ్లో 186% పెరిగింది. ఇవాళ దేశంలో ఈ 3 నెలల పీరియడ్లో భారతీయులు కొన్న గోల్డ్లో $2,27,000 కోట్ల విలువైన బంగారం కొన్నారు. ఈ 3 నెలలు $2,27,000 crore. ఇందులో 54.3%
కేవలం ఇన్వెస్ట్మెంట్ కొనుక్కున్నారు. అంటే చూడండి, మొత్తం 66 టన్నుల గోల్డ్ జ్యువెలరీ రూపంలో కొంటే 62 టన్నుల గోల్డ్ కేవలము మీకు కాయిన్స్ బార్ల రూపంలో కొన్నారు. ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఒక భాగం అది. ఇన్వెస్ట్మెంట్ రూపంలో అంటే బార్లు కాయిన్లు కొన్న ఇన్వెస్ట్మెంటే, గోల్డ్ ఈటీఎఫ్లు కొన్న ఇన్వెస్ట్మెంటే. అంటే జ్యువెలరీ డిమాండ్కు సమానంగా బార్లు కాయిన్ల డిమాండ్ ఉంది. ఇది దేశ చరిత్రలో మొదటిసారి. అంటే ఇండియన్స్ పర్సెప్షన్ ఆఫ్ గోల్డ్ సిగ్నిఫికెంట్గా చేంజ్ అయింది. భారతీయులు బంగారాన్ని కేవలం ఒక స్టెబిలిటీ, సెక్యూరిటీ, స్టేటస్, ఒక వారసత్వ ఆస్తిగా మాత్రమే చూడడం లేదు. ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా, ఒక స్టాక్ మార్కెట్లో షేర్లుగా, గోల్డ్ను కూడా ఒక ఇన్వెస్టబుల్ కమాడిటీగానే చూస్తున్నారు. కనుక ఇప్పుడు మారిన ఈ పరిస్థితుల్లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ సక్సెస్ అవుతుంది. గతంలో కాలేదు, కానీ ఈ ఇటీవల గోల్డ్ ప్రైస్ విపరీతంగా పెరగడం వల్ల ప్రజల దృక్పథం, బంగారాన్ని ప్రజలు ఎలా భావిస్తున్నారు అన్నది మారిపోతుంది. ఎందుకంటే ప్రజల యాటిట్యూడ్ మారిపోతాయి. ఒకప్పుడు రెస్టారెంట్కి పోయి తినాలి అంటే, ఇప్పుడు మేము చిన్నప్పుడు రెస్టారెంట్కి ఎందుకు పోయేవాళ్ళు, ఇంట్లో వంట వండేవాళ్ళు లేకపోతే వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రమే హోటల్ తినేవాళ్ళు, బ్యాచులర్లు. కానీ ఇప్పుడు అలా ఉందా? మంచిగా కుటుంబాలు ఈ వీకెండ్ అయితే ఇంట్లో వంట వండడం మానేస్తున్నారు, పోయి హోటల్లో తింటున్నారు. చిన్న చిన్న టౌన్లో కూడా మీకు రెస్టారెంట్, గోయింగ్ టు రెస్టారెంట్ అంటే ఏంటి, ఇలా మీ అమ్మలేదా, మీ మేడం ఊరికి వెళ్ళిందా అని అడిగేవాళ్ళు. ఎప్పుడొచ్చావు ఈ ఊరికి అని అడిగేవాళ్ళు. అంటే రెస్టారెంట్లో తినేవాడు ఊరికి వెళ్ళేవాడే, ఊరి నుంచి వచ్చినవాడే. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. అందరు కలిసి మీకు వీకెండ్లో ఫ్యామిలీస్ రెస్టారెంట్ వెళ్తున్నాయి కదా. అంటే రెస్టారెంట్ అన్న దానికి కాన్సెప్టే మారిపోయింది, ఒకప్పట్లాగా లేదు. ఇప్పుడు అలా కాదు. అలాగే గోల్డ్ పట్ల కూడా కాన్సెప్ట్ మారిపోయింది. గోల్డ్ అనేది ఒక కల్చరల్ సింబల్, సాక్రెడ్ సింబలే కాదు. ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ ప్రాపర్టీ. మీరు ఇప్పుడు అక్షయ తృతీయ రోజు బంగారం కొంటారు, ఎందుకంటే పవిత్ర దినం అని. ప్లాట్ అక్షయ తృతీయ రోజు కొంటారా? ప్లాట్ దంతరాస్తున్నాడు కొంటారా? ఇప్పుడు రేటు తక్కువ కొంటారు. సో ఇది కూడా అలాగే మారిపోతుంది. ఈ మారిన దృక్పథం అంటే ఇండియన్స్, హౌ ద ఇండియన్స్ లుక్ ఎట్ గోల్డ్ మారుతోంది కనుక గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్కి ఈసారి మంచి రెస్పాన్స్ ఉంటుంది అని ఈ బిలియన్ వర్క్ ట్రేడర్స్ వీళ్ళంతా చెప్తున్నారు. వీల్ హ్యావ్ టు సీ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కొత్తగా ఏ రూపంలో వస్తుంది. గతంలో అయితే సక్సెస్ కాలేదు, కానీ ఆలోచన తప్పలేదు. ఎందుకంటే ఐడిల్గా దేశంలో ఉన్న 25,000 30,000 టన్నుల బంగారం ఐడిల్గా ఉండగా ఇప్పటికీ కొన్ని వేల కోట్ల డాలర్లు, ఒక 3 నెలల్లోనే 2,27,000 కోట్ల డాలర్లు అంటే మామూలు విషయం కాదుగా. ఇంత పెద్ద మొత్తంలో మన డాలర్లను గోల్డ్ ఇంపోర్ట్స్ పైన ఖర్చు పెట్టి దేశంలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెంచుకోవడం ఎందుకు? ఇండియాలో ఉన్న గోల్డ్ రీసైకిల్ అయితే చాలా అడ్వాంటేజ్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించిన అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమైనీ అంత్యక్రియల్లో 2 కోట్ల మంది వరకు పాల్గొంటారని ఒక అంచనా. నిన్నటి నుంచి అంటే శుక్రవారం నుంచి 7 రోజుల పాటు ఈ అంతిమ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ అంతిమ కార్యక్రమాల్లో ప్రస్తుత సుప్రీం లీడర్ మోస్తఫా ఖమైనీ తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనడం లేదు. సరే, ఎందుకు ఇరాన్ ఇంత భారీ ఎత్తున ఖమైనీ అంత్యక్రియలు నిర్వహిస్తోంది? ముస్తఫా ఖమైనీ పాల్గొనకపోవడానికి అఫీషియల్గా ఇరాన్ చెప్తున్న కారణం సెక్యూరిటీ రీజన్స్, భద్రతాపరమైన. ఎందుకంటే ఇజ్రాయిల్ అమెరికా ముస్తఫా ఖమైనీ కనబడితే చంపేస్తామని ఇద్దరికి హెచ్చరించాయి. అమెరికా ఈ పీస్ టాక్స్ వల్ల కాస్త వెనక్కి తగ్గిన ఇజ్రాయిల్ బదలదు. ఇప్పుడు తాజాగా స్విట్జర్లాండ్లో కూడా ఇరానియన్ డెలిగేషన్ను చంపేద్దామని, ముఖ్యంగా ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ అగార్చీని చంపేద్దామని ఇజ్రాయిల్ కుట్ర పన్నిందని అమెరికానే చెప్పింది. అమెరికా గల్ఫ్ దేశాల ద్వారా ఇరాన్కు సందేశాన్ని పంపింది, ఇలా ఇజ్రాయిల్ చేయాలనుకుంటోంది, జాగ్రత్త పడండి అని. అందుకే స్విట్జర్లాండ్ టాక్స్లో కూడా ఇరాన్ డెలిగేషన్ ఉన్న సమయంలోనే దాడులు జరుగుతాయని అంచనాలు వచ్చాయి. అందువల్ల ముస్తఫా ఖమైనీ అంత్యక్రియలో పాల్గొంటే దాడి చేసే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా ఇజ్రాయిల్. కానీ అదే సమయంలో ఆయన అసలు బతికున్నాడా లేడా, ఆయన బతికుంటే ఏ కండిషన్లో ఉన్నాడో కూడా అనుమానాలే. అందువల్ల వి రియల్లీ డోంట్ నో ద రీజన్. ఆయన కొన్ని ఆర్గ్యుమెంట్ ప్రకారం మాస్కోలో ఉన్నాడు, చికిత్స పొందుతూ అని కూడా వార్తలు వచ్చాయి. స్టిల్ నోబడీ నోస్ ఆయన బతికున్నాడా, ఉంటే ఏ కండిషన్లో ఉన్నాడు, ఆయన బయటికి వస్తే నిజంగా ఏంటి అనేది తెలియదు. ఇక ఇరాన్ దీన్ని ఇంత పెద్ద ఎత్తులో చేయడంలో ఒక ఉద్దేశం ఏంటంటే, మొదటిది
అమెరికా ఈ యుద్ధం మొదలు పెట్టేటప్పుడు అమెరికా ఇజ్రాయెల్ చెప్పింది ఏంటి, ఇరాన్ లీడర్షిప్ అనేది హైలీ అన్పాపులర్, ప్రజలు ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ రెజీమ్ను తీసేయాలనుకుంటున్నారు, కానీ ఇస్లామిక్ రెజీమ్ భయంకరమైన నిర్బంధంతో అణచివేసి ఆపుతోంది. మనం గనక మిలిటరీ దాడులు చేసి ఇస్లామిక్ రెజీమ్ను వీకెండ్ చేస్తే మిగతా కార్యం ప్రజలు చూసుకుంటారు. ఇది అమెరికా ఇజ్రాయెల్ చెప్పింది. అందులో కొంత నిజం కూడా ఉంది. ఇస్లామిక్ రెజీమ్కి వ్యతిరేకంగా ఇరాన్లో చాలా కాలంగా ప్రొటెస్టులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఒక అమ్మాయి కస్టోడియల్ డెత్కు వ్యతిరేకంగా, ఇరాన్ మొరాలిటీ పోలీసింగ్ వాళ్ళ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జనం రోడ్ల మీదకి వచ్చారు. ఆడ పౌర హక్కులు లేవు, మానవ హక్కులు లేవు, కనుక నిజంగానే ప్రజలు తిరగబడతారు అనుకున్నారు. కానీ తామొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది, డామిట్ కథ అడ్డం తిరిగింది, ఇలాంటివన్నీ వింటుంటాం. కానీ ఏం జరిగింది, ఒక్కసారి అమెరికా ఇజ్రాయెల్ దాడి చేసడంతోనే ఇరాన్ ప్రజల్లో దేశభక్తి రగులుతుంది. ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు మన దగ్గర కూడా అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఖమేనీ ఎలాంటి వాడన్నది ముఖ్యం కాదు. ఖమేనీ వద్దనుకున్న ఇరానియన్లు కూడా అమెరికా కావాలని కోరుకోరు, ఖమేనీని వద్దనుకునే ఇరానియన్లు కూడా ఇజ్రాయెల్ కావాలని కోరుకోరు. అందువల్ల ఇస్లామిక్ రెజీమ్కు సానుభూతి పెరిగింది, సింపతి పెరిగింది, ప్రజల్లో సపోర్ట్ పెరిగింది. అందుకే ఈ దాడులు మొదలయ్యాక పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి వచ్చిన సందర్భం లేదు. సో అందువల్ల ఈ అంత్యక్రియల ద్వారా అమెరికా ఇజ్రాయెల్కు ప్రపంచానికి ఇరాన్ చెప్పదలుచుకుంది ఏంటంటే, మాకు ప్రజల మద్దతు ఉంది, ఈ ప్రభుత్వం మీరు అంటున్నట్టు ప్రజల మద్దతు లేని ప్రభుత్వం కాదు అని చెప్పడం మొదటి లక్ష్యం. అందుకే ఇప్పుడు మీరే అన్నారు కదా 2 కోట్ల మంది హాజరు కావచ్చు అని. రెండవది ఏంటి అంటే, ఇస్లామిక్ రెజీమ్ చేంజ్ అవుతుంది, ఇస్లామిక్ రెజీమ్ చేంజ్ చేస్తానికి మేము యుద్ధం మొదలు పెట్టామని అమెరికా చెప్పింది. మధ్యలో అది మా లక్ష్యమే కాదు అన్నది. తర్వాత ట్రంప్ ఏమన్నాడు, అసలు రెజీమ్ చేంజ్ అయిపోయింది అన్నాడు. బట్ ఏదైనా రెజీమ్ చేంజ్ వాజ్ ద వార్ ఆబ్జెక్టివ్. పైకి ఒప్పుకోకపోయినా రియాలిటీ అది. కానీ ఆ వార్ ఆబ్జెక్టివ్ ఘోరంగా ఫెయిల్ అయింది. అది కూడా ప్రపంచాన్ని చూపదలుచుకున్నారు. ఇప్పుడు ఇన్ని రోజుల పాటు దేశమంతా నిరసనలు, దేశమంతా ప్రదర్శనలు, మీరు ఇన్ని రోజుల పాటు ప్రపంచం అంతా చూసే విధంగా అంత్యక్రియలు ఎవరు జరుపుతున్నారు, ఇస్లామిక్ రెజీమే కదా. అందువల్ల రెజీమ్ చేంజ్ జరగలేదు, స్టిల్ ఖమేనీ వారసులే ఉన్నారు. ఖమేనీ చనిపోవచ్చు కానీ ఖమేనీ వారసులే దేశాన్ని పాలిస్తున్నారు అనే మెసేజ్ అమెరికాకు, ఇజ్రాయెల్కు, ప్రపంచానికి ఇవ్వడం రెండో లక్ష్యం. మూడో లక్ష్యం ఏంటి అంటే సింపతి, వరల్డ్ సాలిడారిటీ తీసుకోవడం. అంటే చూడండి, ఇప్పుడు 30 దేశాల పత్రికలు వస్తున్నారు. అంతకుముందు అయతుల్లా ఖమేనీ చనిపోతే సంతాప సందేశాన్ని కూడా ఇవ్వని భారత ప్రభుత్వం కూడా 3 రోజులు తీసుకుంది సంతాపం తెలపడానికి. ఇవాళ మన డెలిగేషన్ కూడా ఇరాన్లో హాజరవుతుంది. అఫ్కోర్స్ మన ప్రైమ్ మినిస్టర్ని ఇన్వైట్ చేశారు, ప్రైమ్ మినిస్టర్ వెళ్ళడం లేదు, అదొక డైమెన్షన్. కానీ మీరు డెలిగేషన్ వెళ్తుంది, బీహార్ గవర్నర్ వెళ్తున్నారు, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరేటా వెళ్తుంది, సయ్యద్ మీకు అథానీ బీహార్ గవర్నర్ వెళ్తున్నారు. సో అందువల్ల ఇండియన్ డెలిగేషన్ ఇస్ రిప్రజెంటింగ్. ఇలా 30 దేశాల ప్రతినిధులు వస్తారంటున్నారు. అంటే ఈ ఇస్లామిక్ రెజీమ్ ఐసోలేట్ కాలేదు, దీనికి ప్రపంచ మద్దతు ఉంది, గ్లోబల్ సాలిడారిటీ ఉంది అనేది చెప్పడం మూడో లక్ష్యం. నాలుగో లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు ఈ అంత్యక్రియలు ఏ టైంలో జరుగుతున్నాయి, భయంకరమైన సెక్యూరిటీ సిచ్యువేషన్లో జరుగుతున్నాయి. ఏ క్షణంలో అమెరికా మళ్ళీ దాడులు మొదలు పెట్టచ్చో తెలియదు. ఇజ్రాయెల్ అయితే దాడులే ఆపలేదు. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈవెన్ స్విట్జర్లాండ్లో అమెరికా ఇరాన్ల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇరానియన్ డెలిగేషన్ హత్య చేయడానికి ఇజ్రాయెల్ కుట్ర చేసింది, ఇజ్రాయెల్ స్పై విభాగం మొసాద్ కుట్ర చేసిందని వార్తలు వచ్చాయి. అమెరికానే తన మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాల ద్వారా ఇరాన్కు సంకేతాన్ని కూడా పంపింది, ఇజ్రాయెల్ చేసే ప్రమాదం ఉంది, మీరు జాగ్రత్త పడండి. అమెరికా ఇంట్రెస్ట్ ఏంటంటే, ఒకవేళ ఇజ్రాయెల్ నిజంగానే ఈ చర్చ జరిపే వాళ్ళ మీద దాడులు చేస్తే ఇక అమెరికా ఇరాన్ల ఒప్పందం కుదరదు. అది ట్రంప్కి అర్జెంటుగా ఒప్పందం కుదరాలి కనుక దాన్ని ఇజ్రాయెల్ డిస్టర్బ్ చేసే అవకాశం ఉందని ఇరాన్కు ముందే చెప్పింది. మీకు ఖతార్లో హమస్ రిప్రజెంటేటివ్స్ చర్చల కొరకు వస్తే వాళ్ళని చంపేసింది ఇజ్రాయెల్ కనుక ఇది కూడా చేయవచ్చు అని. ఇలాంటి భయంకరమైన సెక్యూరిటీ సిచ్యువేషన్లో కూడా ఇన్ని రోజుల పాటు అంత్యక్రియలు జరుపుతున్నారంటే మామూలు విషయం కాదు కదా.
అంటే కంప్లీట్లీ ఇరానియన్ లీడర్షిప్ ఈజ్ ఇన్ కంట్రోల్. మేము ఓడిపోయాము, మేము దెబ్బతినొచ్చు కానీ ఓడిపోలేదు, మాకు ఇంకా బలం ఉంది. చూడండి, మేము ఇన్ని రోజుల పాటు బహిరంగంగా ఇన్ని నగరాలలో కార్యక్రమాలు జరుపుతున్నాం, శత్రువులు చూస్తుండగా. అని ఇరానియన్ దేశము, ఇరానియన్ మిలిటరీ కేపబిలిటీ ఇప్పటికీ ఇంటాక్ట్గానే ఉంది, కొంత దెబ్బతిన్నా కూడా ఆ పదను పోలేదు అని చెప్పడం ఇరాన్ 4వ లక్ష్యం. అందువల్ల ఈ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు ఇంతకాలం ఆపి ఇప్పుడు జరపడంలో ఒక ఫారెన్ పాలసీ స్ట్రాటజీ, డిప్లొమసీ స్ట్రాటజీ ఉంది. అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు వివిధ దేశాల అధినేతలకు ఆహ్వానం అందింది, మోదీకి కూడా ఆహ్వానం అందింది, కానీ మోదీ వెళ్ళడం లేదు. ఒక ప్రతినిధి బృందాన్ని మాత్రం పంపారు. గతంలో కూడా మీరు చెప్పినట్టుగా ఖమేనీ మృతికి సంతాపం తెలపడానికి భారత్ ఆలోచించింది. విమర్శలు రావడంతో కాస్త లేటుగా సంతాపం తెలిపిన పరిస్థితి. ఎందుకు సార్ మోదీ వెళ్ళడం లేదు? అసలు మన ప్రభుత్వానికి ఒక ఫారిన్ పాలసీ, ఒక విజన్ ఉందా అనేది ప్రశ్న. 2024లో ఇరానియన్ ప్రెసిడెంట్ చనిపోతే, ప్రెసిడెంట్ అండ్ ఫారిన్ మినిస్టర్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్లో చనిపోతే అప్పుడు మన దేశ ప్రతినిధి వర్గానికి వైస్ ప్రెసిడెంట్ నాయకత్వం ఇచ్చారు, జగదీప్ ధంకర్ వెళ్ళారు. ఇప్పుడు మరి వైస్ ప్రెసిడెంట్ పంపించచ్చు కదా. ప్రైమ్ మినిస్టర్ అంటే ఫారిన్ టూర్లో ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ సమయం లేదు. ప్రైమ్ మినిస్టర్ ఈ టైంలో ఇరాన్కి వెళ్ళి ఈ వార్లో మనం ఇరాన్ వైపుగా ఉన్నామన్న మెసేజ్ అమెరికాకి, ఇజ్రాయెల్కి ఇవ్వదలుచుకోలేదు. ఐ కెన్ అండర్స్టాండ్. కనీసం మరి జగదీప్ ధంకర్ వెళ్ళొచ్చు కదా. జగదీప్ ధంకర్ ఆ రోజు వెళ్ళారు కానీ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ వెళ్ళొచ్చు కదా. వైస్ ప్రెసిడెంట్ వెళితే ఒక డిప్లొమాటిక్ ప్రోటోకాల్ ప్రకారం చాలా హయ్యర్ లెవెల్ పర్సన్ వెళ్ళొచ్చు, లేదు స్పీకర్ ఆఫ్ ది పార్లమెంట్ వెళ్ళొచ్చు. మీకు వైస్ ప్రెసిడెంట్, స్పీకర్ ఆఫ్ ద పార్లమెంట్ వెళితే దానికి వచ్చే రెస్పెక్ట్ వేరు కదా. ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ వెళ్ళకపోయినా కాస్త మేము డిప్లొమాటిక్గా హయ్యర్ లెవెల్ అతను పంపామని. అందువల్ల మీకు 2024లో వైస్ ప్రెసిడెంట్ వెళ్ళి ఇప్పుడు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? ఈ 2 ఏళ్లలో ఏం మారింది? ఇరాన్ మనకు కొత్తగా ఏం శత్రుత్వం వచ్చింది? అంటే అమెరికాకు భయపడి, ఇజ్రాయెల్కు మొమాటపడి వెళ్ళడం లేదు. హయ్యర్ లెవెల్ డెలిగేషన్ అర్థమైంది కదా. పంపింది ఎవరిని? ఒక రాష్ట్ర గవర్నర్ను, ఒక విదేశాంగ శాఖ సహాయ మంత్రిని. ఇది ఏ రకమైన సందేశాన్ని ఇస్తుంది? ఇరాన్ ఏమనుకుంటుందని నాకు బాధ లేదు, ఇరాన్ ఏమని అనుకోనియండి. కానీ అమెరికా ఏమనుకుంటోంది? ఆఖరికి మాకు భయపడి ఇండియా ఇరాన్తో సంబంధాలు ఈ స్థాయికి తగ్గించుకుంది అనుకుంటారు. మరి దానికన్నా రివార్డ్ ఉంటుందా? అమెరికా వాడు ఇప్పటికీ పాకిస్తాన్ ప్రేమిస్తూనే ఉంటాడు. సో ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా యూ షుడ్ నెగోషియేట్ విత్ ఫ్రమ్ ఎ పొజిషన్ ఆఫ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్. పొజిషన్ ఆఫ్ వీక్నెస్తో నెగోషియేట్ చేస్తే దేశానికి నష్టము. అందువల్ల ఇప్పుడు ఇరాన్ మాకు ప్రాధాన్యతే లేదు, మేము మీతోనే ఉన్నామని అమెరికాకు చెప్పడానికి తాపత్రయపడితే అమెరికా దృష్టిలో, ట్రంప్ దృష్టిలో మనం మరింత వీకర్ అవుతాం. స్ట్రాంగ్ నాము. ఇది నా బాధ. ఇరాన్ ఎక్కడన్నా పోనీయండి. ఇప్పుడు అమెరికాతో ట్రేడ్ డీల్ ఉంది కనుక మనం భయపడి, అమెరికాతో ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ అవసరం ఉందని భయపడితే అమెరికా వాడు ఏమీ మన దగ్గరికి రాడు. ఇవాళ చైనా అమెరికాకు భయపడతలేదు కనుకనే చైనాతో చట్టపట్టాలు వేసుకొని డ్యూయట్లు పాడుతున్నాడు, G2 అంటున్నాడు. అంటే అమెరికా, చైనా కలిపి ప్రపంచాన్ని ఏల్తామని. పుటిన్ భయపడతలేడు కనుకనే పుటిన్ పట్ల మెతక వైఖరి అనుసరిస్తున్నాడు. అందువల్ల అమెరికా, అందులో ట్రంప్ ఎవడు భయపడితే వాడిని ఎక్కువగా భయపెట్టుకుంటాడు. అది ట్రంప్ లక్షణం. ఇప్పుడు ఇరాన్ తిరగబడింది, ఏమైంది? ఇరాన్తో తోకముడిచి ఒప్పందం చేసుకుంటున్నాడు. సో అందువల్ల అది ఆ స్ట్రాటజిక్ విజన్ కూడా లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత మీకు బంగ్లాదేశ్ ఎగ్జాంపుల్ ఉంది. బంగ్లాదేశ్లో బేగం ఖలీదా జియా, ఆమె ప్రభుత్వాధినేత కూడా కాదు, ప్రతిపక్ష నాయకురాలు. ఆమె భారత వ్యతిరేకి, పాకిస్తాన్ అనుకూల నాయకురాలు. షేక్ హసీనాకు ప్రత్యర్థి, మన భారత్కు అత్యంత ఇష్టమైన నాయకురాలు షేక్ హసీనాకు ప్రధాన ప్రత్యర్థి ఖలీదా జియా అంత్యక్రియలకు మన ఫారిన్ మినిస్టర్ వెళ్ళారు. అప్పటికి ఇంకా తారిక్ రెహమాన్ ప్రెసిడెంట్ కూడా కాదు. బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధికార పార్టీ కూడా కాదు, ప్రతిపక్ష పార్టీయే. ఎన్నికలు జరగలే. ఎన్నికలు జరగనున్నాయి గనక, BNP గెలవబోతుంది గనక, మీకు తారిక్ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు గనక ఆ అంచనా ఉండి భారత ప్రభుత్వం జయశంకర్ను పంపించింది. ఆఖరికి పాకిస్తాన్ కూడా తమ ఫారిన్ మినిస్టర్ని పంపలేదు, లోక్సభ పార్లమెంట్ స్పీకర్ని పంపింది. మనం మాత్రం ఫారిన్ మినిస్టర్ను పంపి ప్రధానమంత్రి ఒక ప్రత్యేక లేఖ రాసి తారిక్ రెహమాన్కు
బేగం ఖలీదా జియాకు శ్రద్ధాంజలి ఘటించి ఆ ప్రత్యేక లేఖ ఇచ్చి వచ్చారు. మరి బంగ్లాదేశ్లో పాకిస్తాన్ అనుకూల, భారత వ్యతిరేక బేగం ఖలీదా జియా పట్ల ఇంత గౌరవాన్ని ప్రకటించిన భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం, మనకు రిలేటివ్లీ ఫ్రెండ్లీ కంట్రీ, బంగ్లాదేశ్తో పోలిస్తే మనకు 100 రెట్లు ఫ్రెండ్లీ కంట్రీ ఇరాన్. మరి ఇరాన్ పట్ల మనం ఎందుకు ఈ వైఖరి అనుసరిస్తున్నాం? కేవలం అమెరికా కొరకు, ఇజ్రాయెల్ కొరకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు 48 అవర్స్ దేశమంతా, ప్రపంచమంతా అర్థం చేసుకుంది. ఎనీ మూమెంట్ ఇరాన్ పైన ఇజ్రాయెల్ యుద్ధం మొదలు పెట్టచ్చని. ఆ సమయంలో యుద్ధానికి 45 గంటల ముందు ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ వెళ్ళాడు. అవసరమా? దాని ఫలితం ఏంటి? ఇవాళ కంప్లీట్ ఇంటర్నేషనల్ కన్వర్జేషన్లో వెస్ట్ ఏషియా వార్లో ఇండియా లేదు, మన ప్రభావం లేదు, మన పాత్ర లేదు, మన ప్రమేయం లేదు. మన ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చింది. ఏ ప్రాంతం నుంచి అయితే మనకు 2/3 ఎనర్జీ సప్లైస్ వస్తుందో, ఏ ప్రాంతంలోనైతే 1 కోటి మంది భారతీయులు ఉంటున్నారో, ఏ ప్రాంతం నుంచి వచ్చే డాలర్లు మన దేశ ఫారిన్ ఎక్స్చేంజ్ కీలకమో, ఆ ప్రాంతంలో వార్ అండ్ పీస్ జరుగుతుంటే మన పాత్ర జీరో. ఆ పనికి మాలిన దివాలా కోరు దిక్కుమాలిన దేశమైన పాకిస్తాన్ సెంట్రల్ ప్లేస్లో ఉండి చర్చలు జరిపితే మన పాత్ర ఏంటి? మన ప్రేక్షక పాత్ర వహించాల్సి వచ్చింది. ఇప్పటికీ మనం మారకుంటే ఎట్లా? ఫారిన్ పాలసీలో హిందూ ఆ ధర్మం ఏం చెప్తోంది? బలవంతుని వైపు ఉండమని హిందూ ధర్మం చెప్పదు, ధర్మం వైపు ఉండమని చెప్తుంది. ఇది హిందూ ధర్మానికి ఉన్న ప్రత్యేకత. హిందుత్వ పట్ల అంత విశ్వాసం ఉందని చెప్పే మోడీ ఒక్కసారి మన ధర్మశాస్త్రాలు చదవాలి. ధర్మశాస్త్రాల్లో బలమున్న వైపు ఉండరు, ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు ఉంటారు. శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల వైపు ఎందుకున్నాడు? శ్రీకృష్ణునికి పాండవులు బంధువులు, కౌరవులు కాదా? మరి బంధుత్వమే అంటే అర్జునుడు ఎంత బంధువు, దుర్యోధనుడు కూడా బంధువే. శ్రీకృష్ణుడికి దుర్యోధను దగ్గర బంధువు, పురాణాలు చదవండి. కానీ బంధుత్వం దేవుడికి ఉంటుందా? మనకు ఉంటుంది. కానీ భగవంతుని దృష్టిలో అందరూ తన బిడ్డలే కదా. అయినా భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు పాండవుల వైపు ఉన్నాడు? మీరు మహాభారత, వ్యాసభారతం చదవండి, చాలా స్పష్టంగా ఉంటుంది. అర్జునుడి మీద ప్రేమతోనో, పాండవులతో ఉన్న స్నేహంతోనో, కుంతి అత్త పైన గౌరవంతోనో కాదు. ధర్మం పాండవుల వైపు ఉంది కనుక పాండవుల వైపు ఉన్నాడు, అంతే. ఇంకా వేరే రీజనే లేదు. బలరాముడు ధర్మం వైపు ఉండకుండా వెళ్ళిపోతాడు యుద్ధం సమయంలో, బలం వెళ్ళి తీర్థయాత్రకు వెళ్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మం వైపు ఉంటాడు. వాస్తవంగా బలం రీత్యా చూస్తే పాండవ సైన్యంతో పోలిస్తే కౌరవ సైన్యం అనేక రెట్లు ఎక్కువ. అయినా కూడా పాండవుల వైపే ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. కర్ణుని దగ్గరికి వెళ్తాం. కర్ణుని రాయమని చదవండి భారతంలో. శ్రీకృష్ణుడు కర్ణుని దగ్గరికి వెళ్తే కర్ణుడు ఏమంటాడు? నాకు తెలుసు ఈ యుద్ధములో పాండవులు గెలుస్తారని, నాకు తెలుసు ధర్మరాజే చక్రవర్తి అయితే ప్రజలు సుఖంగా ఉంటారని. కానీ ఎందుకు? ధర్మం పాండవుల వైపు ఉంది గనక ధర్మం గెలుస్తుందని నాకు తెలుసు. అయినా నేను శ్రేయధర్మానికి గౌరవం ఇచ్చి మీరు చక్రవర్తి చేస్తానన్నా నేను రాను అంటాడు. అది మీకు స్పష్టంగా కర్ణుడు చెప్తాడు. ఏ ధర్మం అటువైపు ఉంది, గెలుస్తారు ధర్మాన్ని. ఎందుకు భీష్ముడు తన జన్మరాశ్యాన్ని పాండవులు చెప్తాడు. పాండవుల మీద ప్రేమ కాదు, కౌరవులు కూడా మనమల్లే. ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ భీష్ముడు ప్రేమానురాగాలతో చెప్పడు. భీష్ముడు స్పష్టంగా చెప్తాడు తన మరణ రహస్యాన్ని. భీష్ముడు ఇది కదా చెప్పింది, మీరు శిఖండిని పెట్టుకుని యుద్ధం చేస్తే నేను పడిపోతా అని చెప్పాడు. చెప్తూ ఏమన్నాడు? ఈ మాట ఎందుకు చెప్తున్నాను అని కూడా భీష్ముడు చెప్తాడు. నేను ధర్మపక్షపాతిని గనక, ధర్మం గెలవాలి గనక చెప్తున్నా అంటాడు. సో ఇది హిందూ ధర్మం చెప్పేది. ఇవాళ ధర్మం ఎటువైపు ఉంది? అమెరికా పైన ఇరాన్ దాడి చేసిందా? అమెరికా పైన ఇరాన్ దాడి చేయలేదు కదా. అమెరికా పైన ఇరాన్ దాడి చేస్తే నువ్వు దాడి చేయి. ఇరాన్ పైన అమెరికా ఏకపక్ష దాడి చేసింది. అల్టిమేట్గా ధర్మమే గెలిచింది. ఇరాన్ నిలబడింది, అమెరికా తోకముడిచింది. ఇరాన్ ప్రభుత్వం ధర్మాన్ని పాటించకపోవచ్చు, దాన్ని ఆ ప్రజలు చూసుకుంటారు. అలా అయితే పాకిస్తాన్ ప్రభుత్వం అంతకన్నా దుర్మార్గమైంది. మరి అమెరికా పాకిస్తాన్ ప్రభుత్వం తొలగిస్తుందా? సౌదీ అరేబియా ప్రభుత్వం అంతకన్నా నిరంకుశమైంది. యుఏఈ ప్రభుత్వం అంతకన్నా నిర్బంధపూరితమైంది. మరి ఇరాన్లో ఒక్క దగ్గర ఇలాంటి ప్రభుత్వం ఉందా? అయినా ప్రభుత్వాలు మార్చడం నీ పని కాదు కదా. ట్రంప్ బాగాలేకపోతే ఇండియా మార్చదు, మోడీ బాగాలేకపోతే ట్రంప్ వచ్చి మార్చడు, ఇందిరాగాంధీ బాగాలేకపోతే మనమే మార్చుకున్నాం, అమెరికా వచ్చి మార్చలేదు. అందువల్ల ధర్మం ఏమి చెబుతుంది? మీరు ఇరాన్ పైన ఏకపక్ష దాడి చేశారు, 160 మంది చిన్నపిల్లల్ని చంపారు, గర్ల్స్ స్కూల్ పైన దాడి చేసి. ఇజ్రాయెల్ ఇవాళ 60-70 వేల మంది పాలస్తీనా ప్రజలను చంపింది. మనం ఎటువైపు ఉన్నాం?
అందువల్ల కనీసం మన ఫారిన్ పాలసీలో మొరాలిటీ అయినా ఉండాలి. పోనీ మొరాలిటీ వద్దు, మనకు నేషనల్ ఇంట్రెస్ట్ ముఖ్యం, స్ట్రాటజిక్ విజన్ అని ఉండాలి కదా. ఇవాళ స్ట్రాటజిక్ విజన్ ఏంటి? ఇరాన్లో ప్రభుత్వం పతనం కావడం లేదు, ఇరాన్ ఈజ్ గోయింగ్ టు స్టే. అమెరికా వాడే ఇరాన్తో ఒప్పందం చేసుకుంటున్నాడు, పక్కనున్న గల్ఫ్ దేశాలు ఇరాన్తో ఒప్పందం చేసుకుంటున్నాయి. ఇరాన్తో సౌదీ అరేబియా, ఇరాన్ల మధ్య చైనా ఆధ్వర్యంలో అగ్రిమెంట్ కుదిరింది. మీరు లేటెస్ట్ వార్తలు ఇవాళ చూడండి, సౌదీ అరేబియాలో అమెరికా సైన్యాలు ఉపసంహరించుకుంటున్నారు. సౌదీ అరేబియా రాజు చెప్తున్నాడు ఉపసంహరించుకోమని. ఈ పరిణామాలు క్లియర్గా ఇరాన్ నిలబడుతుంటే ఈ సమయంలో మనం ఇరాన్ డిజోన్ చేసుకొని ఇజ్రాయెల్ ఒక జూనియర్ పార్ట్నర్గా, అమెరికాకు ఒక జూనియర్ పార్ట్నర్గా ఉండడం కూడా స్ట్రాటజిక్గా కూడా కరెక్ట్ కాదు కదా. అందువల్ల మన ఫారెన్ పాలసీలో మొరాలిటీ లేదు, స్ట్రాటజిక్ విజన్ లేదు కదా. కెరీర్లో గ్రోత్ ఉండాలంటే, ఇన్కమ్ పెంచుకోవాలి అంటే జాబ్స్ను తరచూ మారుస్తూ ఉండాలా అంటే హైదరాబాద్ కపుల్ చెప్తూ ఉన్నారు సార్ ఎస్ అని చెప్పేసి. కెరీర్ ప్రారంభంలో ఆ ఐటీ కపుల్ ఇద్దరి నెల జీతం కలిపితే 66,000. ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగం మార్చడాన్ని వారిద్దరు కూడా తప్పనిసరిగా భావించారు. ఉద్యోగాన్ని మార్చడమే కాకుండా కొత్త నైపుణ్యాలు నేర్చుకుని మెరుగైన ప్యాకేజీలను పొందారు. ప్రస్తుతం వారి వార్షిక ఆదాయం కోట్ల రూపాయలకు చేరుకుంది అని చెప్పి వారే చెబుతూ ఉన్నారు సార్. ఆ కపుల్ చెబుతూ ఉన్నారు సార్, కెరీర్లో గ్రోత్ ఉండాలి అంటే ఈ జాబ్ స్విచ్చింగ్ మస్ట్. అంటే ఇది జాబ్ స్విచ్ కెన్ బి యూస్ఫుల్ ఆర్ కెన్ బి సూసైడల్ ఆల్సో. అది ఒక్కొక్కరి పరిస్థితి పైన ఉంటుంది. ఇప్పుడు నేను కూడా చూశాను, సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ అయింది. ఒక ఐటీ కపుల్, మేము 10 ఏళ్ల క్రితం 66,000 ఇద్దరికి కలిపి శాలరీ, ఇలా భారీగా సంపాదిస్తున్నాం. దీనికి అనుసరించిన పద్ధతులు ఒకటే, ఎవ్రీ 2 years, ఎవరే 2 ఏళ్ళు మించి ఒక కంపెనీలో ఉండకూడదు. ప్రతిసారి ఎక్కువ పే నెగోషియేట్ చేసుకున్నాం. ఒకరు నెగోషియేట్ చేసుకొని కంపెనీ మారడంతో ఇంకోరు మొదలు పెట్టారు కాంపిటీషన్లో. సో అందువల్ల మేము భార్యాభర్తలు ఇద్దరము ఇలా ఒకరితో ఒకరు పోటీ పడి జాబులు మారడం వల్ల మాకు పెరిగింది అని. ఇది అందరికీ వర్తిస్తుందా? డిపెండింగ్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్. అందరికీ యూనివర్సల్ రూల్ వర్తించదు. ఒకటి, మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై డిసైడ్ చేస్తాయి. నువ్వు జాబ్ స్విచ్ చేస్తావు, నీకు చాలా టాలెంట్ ఉంటుంది, కానీ డిమాండ్ లేదు మార్కెట్లో. ఉద్యోగాలు ఎవరుకోండి, నీకు ఎంత డిమాండ్ ఉన్నా ఉద్యోగం రాదు. ఇట్స్ ద డిమాండ్ అండ్ సప్లై ఫంక్షన్ జాబ్స్ అనేది. అంటే జాబ్ సీకర్స్ ఎంతమంది ఉన్నారు, జాబ్స్ ఎన్ని ఉన్నాయి. అందువల్ల మీకు జాబ్ మార్కెట్లో డిమాండ్, ఉద్యోగాలు ఎక్కువ ఉండి ఉద్యోగార్థులు, ఉద్యోగ కెపాసిటీ ఉన్నవారు తక్కువ ఉంటే అప్పుడు నువ్వు జాబ్ స్విచ్ అనేది వర్తిస్తుంది. రెండవది, నీ క్యాపబిలిటీ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా జాబ్ స్విచ్ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నేను రిటైర్ అయ్యాక కూడా నాకు కనీసం ఒక 2 టీవీ ఛానళ్ళు, ఒక న్యూస్ పేపరు, ఒక 3 యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు నన్ను డీన్గా రమ్మన్నారు. అంటే నేను రిటైర్ అయ్యే టైంకు నాకున్న శాలరీ కన్నా డబుల్ శాలరీ ఇచ్చి, నెలకు 4 లక్షలు 5 లక్షలు ఇచ్చి కూడా నన్ను ఆహ్వానించారు రమ్మని. మీకు టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ పిలిచారు, సార్ మీరు మీడియా డిపార్ట్మెంట్ హెడ్ చేయండి సార్, డీన్ గారండి అని. సో న్యూస్ పేపర్లు అడిగారు, టీవీ ఛానళ్ళు అడిగారు, కానీ నేను ఎక్కడ ఒప్పుకోలే. ఎందుకంటే నేను ఇక కౌలు రైతుగా ఉండదలుచుకోలేదు. నా పొలం నేనే దున్నుకుంటాను, చిన్నదైనా పెద్దదైనా. 50 ఎకరాలు కౌలు తీసుకొని దున్నడం కన్నా 5 గుంటల సొంత పొలం దున్నుకోవడంలో నాకు ఆనందం ఉంది అని చెప్పి నా యూట్యూబ్ ఛానల్ నేను పరిమితమయ్యాను. నా వెబ్సైట్ లాంచ్ చేసుకుంటాను, నా ప్రపంచంలో నేనుంటాను, నా సినిమాకు నేనే హీరో అని. కానీ ఇవాళ నేను కావాలనుకుంటే నాకు నెలకు 5 లక్షల జీతంతో ఒక్కటి కాదు 4 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. ఆఖరికి ఇక్కడే కాదు, ఫారిన్ యూనివర్సిటీస్లో కూడా పోస్టులు రెడీగా ఉన్నాయి రావటానికి. కానీ నేను ఎక్కడ ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే కారణం, దట్ మై పర్సనల్ ఇంట్రెస్ట్. అయితే ఇప్పుడు ఉంటుంది ఇది, నువ్వు కూడా ఆ లెవెల్గా నీకు స్కిల్ ఉంటాయి. ఇప్పుడు జర్నలిజంలో నాకు ఈ నైపుణ్యమే లేకపోతే నాకు ఇంతమంది ఎందుకు ఉద్యోగాలు ఇస్తారంటారు. ఒక టీచర్గా, ప్రాక్టీషనర్గా, జర్నలిస్ట్గా, జర్నలిజం ప్రొఫెసర్గా నాకున్న అనుభవము, నాకున్న నైపుణ్యమే కదా. అందువల్ల అలా నైపుణ్యం నీకు చాలా ఎక్కువ ఉంటే జాబ్ స్విచ్ ఉపయోగపడుతుంది, దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. జాబ్ స్విచ్ ఉపయోగపడుతుంది డెఫినెట్గా. జాబ్ స్విచ్చే కాదు, స్కిల్ స్విచ్ కూడా కావాలి. మీకు జాబే మారకూడదు, స్కిల్ కూడా మారాలి. మీకు నేను మావాడికి చెప్పాను మీకు ఎగ్జాంపుల్, మై సంది. వాడు నోకియాలో పనిచేశాడు ఫస్ట్, తర్వాత ఇంకో కంపెనీలో పనిచేశాడు, తర్వాత డెలాయిట్లో పనిచేశాడు, డెలాయిట్ నుంచి గూగుల్కి వచ్చాడు. గూగుల్లో ఉండగా మీకు ఇప్పుడు ఐటీకి మారాడు. మీకు సైబర్ సెక్యూరిటీ నుంచి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మారాడు. ఇప్పుడు ఏఐలో స్పెషలిస్ట్ ఇంజనీర్గా ఉన్నాడు. సో మీకు మీకు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథను మనం మాట్లాడుకున్నాం. హౌ ఎన్ ఇండియన్ బాండ్ టెక్కీ ఫ్లిప్డ్ ఇస్ క్యారీ లైక్ ఎ దోష అని చెప్పి ప్రతి ఒక్కరు మారమంటే మారచ్చా? సో మీకు జాస్ పిచ్ అనేది అందరికీ సూటబుల్ ప్రిన్సిపల్ కాదు. నీకు హై స్కిల్ ఉండి, హై లెర్నింగ్ ఎజిలిటీ ఉండి, హై లెర్నింగ్ ఎజిలిటీ అంటే కొత్త విషయాలు నేర్చుకునే స్వభావం ఉండి, హయ్యర్ నైపుణ్యం ఉండి, నీ రంగంలో నీవు నిష్ణాతునవై ఉండి, నీ రంగంలో నీకు ఎక్కువ మంది మా ఎక్స్పర్ట్స్ లేనప్పుడు నీవు జాబ్ స్విచ్లు ఉపయోగపడతాయి. రెండవది. మూడవది ఏంటి అంటే స్కిల్ స్విచ్. కేవలం జాబ్ స్విచ్ ఇప్పుడు నేను అదే పని చేస్తా అంటే కలవది. ఇప్పుడు మీరు యాంకర్గా ఉన్నారు, మీరు యాంకర్గా ఇంకో ఛానల్ పోతా అంటే అపాధి తక్కువ ఉంటుంది. నేను యాంకరింగ్ చేయగలుగుతాను, నేను విశ్లేషణ చేయగలుగుతాను, నేను కావాలంటే ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రాస్తా, ఎంటైర్ ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేయగలుగుతా, ఎవరు పట్టుకోలే న్యూస్ పట్టుకుంటా, ఇలా నాకు 10 స్కిల్స్ ఉన్నాయన్నారు అనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అంటే కేవలం నా సేమ్ స్కిల్తోనే జాబ్ మార్చుకుంటా ఉంటా అంటే కలవది. జాబ్ స్విచ్తో పాటు స్కిల్ స్విచ్ కూడా ఉందనుకోండి, అంటే స్కిల్ కూడా మార్చుకుంటూ పోయావు, అప్డేట్ అవుతూ పోయావు అనుకోండి, నీకు అవకాశం ఉంటుంది. ఇది 3. 4వది నీ పరిస్థితి. ఇప్పుడు నాకు 1988 అక్టోబర్లో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉస్మానియాలో చేరాను. 1993లో నాకు అద్భుతమైన ఆఫర్ వచ్చింది. 93లో ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం కొత్తగా పెట్టారు. అప్పుడు మీకు బెంగళూరులో ఉండే, ఇప్పుడు చెన్నైలో ఉంది. దాని ఫస్ట్ ఇనాగ్రల్ సిలబై డిజైనింగ్, కోర్స్ డిజైనింగ్ మీటింగ్కు నేను చెన్నైకి వెళ్ళాను. ఐ వాజ్ ద ఓన్లీ జర్నలిజం ప్రొఫెసర్ ఇన్వైటెడ్. మిగతా వాళ్ళంతా టాప్ ఎడిటర్లను పిలిచారు, టాప్ న్యూస్ ఎడిటర్లను, జర్నలిస్టులను పిలిచారు. టీజే జార్జ్ అని ఇండియన్ ఎక్స్ప్రెస్లో టాప్ జర్నలిస్ట్ కోఆర్డినేట్ చేశాడు. నాకు అప్పుడు జాబ్ ఇచ్చారు. మాకు అప్పుడు యూనివర్సిటీ శాలరీ కన్నా డబుల్ శాలరీ ఇచ్చారు. కార్డిఫ్లోని థామ్సన్ ఫౌండేషన్లో 6 నెలల ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ పీరియడ్లో ఇండియన్ శాలరీ ప్రొటెక్ట్ చేస్తామన్నారు. ఫస్ట్ ఫ్యాకల్టీ మెంబర్ ఇన్ ఏషియన్ కాలేజ్ జర్నలిజం నన్ను ఇన్వైటెడ్. నేను పోలేకపోయాను. ఎందుకు? నాకు ఉస్మాన్ సిటీలో జాబు, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, ఓ సొంత ఇల్లు లేదు, అప్పుడే కొడుకు పుట్టాడు, మళ్ళీ ఉద్యోగం పోతే మళ్ళీ ఉద్యోగం వస్తుందో తెలియదు, లీవ్కి అవకాశం లేదు. నేను ధైర్యం చేయలేదు, పోలేకపోయాను. ఎందుకు? నా కండిషన్ అది. అదే నేను ఇప్పుడు సెకండ్ మా సన్ ప్లేస్లో నేనుండుంటే నెక్స్ట్ జనరేషన్ కాస్త వెంటనే జాబ్ అవసరం లేదు కావాలంటే అనే పరిస్థితి ఉంటే వెళ్ళిపోయేవాడిని. సో అది 20 ఏళ్ళ కింద తీసుకోగలిగేవాడిని, 5 ఏళ్ళప్పుడు తీసుకోలేకపోయాను ఆ డిసిషన్. ఎందుకంటే మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, ఈ జాబ్ కూడా పోతే ఎట్లా అనే భయం. అందువల్ల మన ఇండివిజువల్ కండిషన్స్ కూడా, ఇప్పుడు మీకు ఇంట్లో ఓ చెల్లెలు మ్యారేజ్ ఉంటుంది, ఓల్డ్ పేరెంట్స్ ఉంటారు, నీకు ఆర్థికంగా పిల్లలు చదువుకుంటుంటారు, అప్పుడప్పుడే నువ్వు రిస్క్ తీసుకోగలవా జాబ్ మార్చేసి? సో అందువల్ల యువర్ కండిషన్ ఆల్సో ఉంటుంది. అందుకే దీనికి స్టాండర్డ్ ప్రిన్సిపల్ లేదు. యూ హ్యావ్ టు కస్టమైజ్ ద గైడెన్స్ ఫర్ యువర్ సెల్ఫ్.